నమస్తే అన్నలు అక్కలు చెల్లెలు చిన్నాయనలు పెదనాయనలు వెల్కమ్ టు ద సినిమా రేడియో తెలుగు. వీడియోలకు పోయే ముందు మన ఛానల్ని ఒకసారి అయితే గట్టిగా సబ్స్క్రైబ్ కొట్టండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ ఇక వీడియోలోకి వస్తే ఇన్ని రోజులు సినిమా రివ్యూలు చెప్పినా కానీ బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఒక షార్ట్ ఫిలిం రివ్యూ చెప్తున్నా. అది కూడా ఎందుకు చెప్తున్నా అంటే ఆ షార్ట్ ఫిలిం చూడంగానే అర్జెంట్గా రివ్యూ ఇవ్వాలనిపించింది. సో ఇంకా మెయిన్ మ్యాటర్లోకి వస్తే షార్ట్ ఫిలిం పేరు వచ్చేసి జిప్పుడు టాల్ టేల్స్ అనే యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అయింది. ఏదో అట్లా చూద్దామని స్టార్ట్ చేసినా కానీ నిజంగా మీరు నమ్మరు, నవ్వి నవ్వి చచ్చిపోయిన దవడలు నొచ్చినాయి. షార్ట్ ఫిలిం చూస్తే దవడలు నొచ్చినాయిందిరా అనిపిస్తుంది కదా, మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. నిజానికి అలా జరిగే సిచ్యువేషన్ చూసినప్పుడు నవ్వు వచ్చింది, కానీ మనకు కూడా ఇలాంటి పరిస్థితి అయితే ఎట్లా అని ఆలోచించుకున్నప్పుడు నా ప్రాణాలు పైలోకం పోయి వచ్చినట్టు అయింది. ఈ ఫిలిం చూసేటప్పుడు నేను ఒక్కనే చూస్తున్నా, బట్ ఫిలిం నడుస్తున్న కొద్దిసేపటికి అర్థమైంది మా అమ్మ కూడా చూస్తుంది, పగలబడి నవ్వుతుంది. ఇందులో ఇద్దరు ప్రాంతాలకు సంబంధించిన రెండు మెయిన్ లీడ్ క్యారెక్టర్లు ఉంటాయి. ఆంధ్ర వర్సెస్ తెలంగాణ, వరంగల్ వర్సెస్ భీమవరం అన్నట్టు ఉంటాయి. యాక్చువల్లీ స్టోరీ గురించి ఏ పాయింట్ ని లీక్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే మీరు ఆ థ్రిల్ మిస్ అవుతారు చెప్తే. మీరు డైరెక్ట్ గా ఫిలిం లోనే చూడండి బెటర్. యాక్టర్ నవీన్ రాజ్ అండ్ ఆద్యారెడ్డి యాక్టింగ్ బాగుంది. ఎస్పెషల్లీ బాత్రూమ్ సీన్ లో నవీన్ రాజ్ చేసిన పర్ఫార్మెన్స్ అయితే మస్తున్నది. షార్ట్ ఫిల్మ్ అయిపోయిన 2 hours తర్వాత కూడా గుర్తొస్తే నవ్వు భయం రెండు ఒక్కసారి వచ్చినాయి అంటే ఒకసారి ఊహించుకోండి, అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఈ ఫిలిం. అంతా బాగానే ఉంది కానీ ఆ బీజిఎంఏ పెద్దగా బాగాలేదు అనిపించింది. అక్కడ జరిగే సీన్లకు ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన బీజిఎం కు సంబంధం లేదు అండ్ డిస్టర్బెన్స్ ఫీల్ కూడా వచ్చింది. ఈ మ్యూజిక్ డైరెక్టర్ నా విన్నపం ఏంటంటే భయ్యా ఇంకోసారి వేరే ఫిలిమ్స్ కైనా ఇలాంటి మ్యూజిక్ ఇవ్వకు ప్లీజ్. డిఓపి వర్క్ పర్లేదు భయ్యా, విజువల్స్ ఉన్నంతలో బాగానే ఉన్నాయి. అండ్ ఇక ఫైనల్ గా డైరెక్టర్ ముచ్చటకత్తే ఈయన ఒక డైరెక్టరే కాదు, ఈ ఫిలిం కి యాక్టర్ కమ్ రైటర్ కమ్ అండ్ డైరెక్టర్ నవీన్ రాజ్ పోడేటి. రైటింగ్ వర్క్ చాలా బాగుంది, ఆయనే రాయడం వల్లనో ఏమో స్క్రీన్ మీద పర్ఫార్మెన్స్ అంత పండింది. లిటరలీ నాకైతే చాలా నచ్చింది అండ్ చాలా ఫన్నీగా అనిపించింది. ఈ పాయింట్ మీద షార్ట్ ఫిలిం తీయొచ్చు అనే ఐడియా కూడా భలే అనిపించింది. అసలు నాకు తెలిసి ఇంతవరకు ఏ ఫిలిం రాలేదు దీని మీద, చాలా కొత్తగా అనిపించింది ఈ పాయింట్. ఫిలిం లెంత్ వచ్చేసి 18 minutes ఉంటుంది. స్టార్టింగ్ లో స్లోగా నడిచిన లాస్ట్ 10 minutes అయితే పిచ్చిగా నవ్వుతారు. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, వీలుంటే తప్పకుండా చూడండి. అండ్ మరిన్ని అప్డేట్ల కోసం మన ఛానల్ అయితే ఒక సబ్స్క్రైబ్ కొట్టండి.